యేసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి దినము రైట్ రెవరెండ్ డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య భాగాన్ని ప్రసంగి గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాం. మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే రైట్ రెవరెండ్ డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రార్థించుకుందాం. దయచేసి తలలో వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. ఎపిసోడ్ సహకారులు కావాలి, ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. వాక్యం వింటున్న బిడ్డలను దీవించండి. ఎపిసోడ్ సహకారాన్ని పంపించండి. మా రక్షకుడైన యేసయ్య ద్వారా వేడుతూ ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 3వ వచనము నుండి మనము వాక్యాన్ని ధ్యానిద్దాం. 7వ అధ్యాయం మొదటి నుంచి చదువుతాను, 2 వచనాలు వినండి. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినము కంటే మరణదినము మేలు, విందు జరుగుతున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపిస్తున్న వారి ఇంటికి పోవుట మేలు. ఏలైనగా మరణం అందరికీ వచ్చును గనుక బ్రతుకు వారు దానిని మనస్సున పెట్టుదురు. ఇక్కడ 3 మేళ్ళు ఇప్పటికి మనం నిన్నటి దినం ధ్యానం చేశాం. సుగంధ తైలము ఆకర్షణీయము, ఆనందదాయకం. దానికంటే మంచి పేరు ఆనందదాయకం, ఆకర్షణీయము. జన్మదినము సకల శ్రమలకు ప్రారంభం, మరణదినం సమస్త శ్రమలకు ముగింపు. కనుక మరణదినమే మేలు. మనుషులందరికీ మరణం వస్తుంది, ఏ వ్యత్యాసం లేదు. కనుక విందులు అందరిళ్లలో జరగకపోవచ్చు, కానీ మరణం అందరింటికి వస్తుంది. కనుక దాన్ని మనసును పెడతారు, కనుక అటువంటి వారింటికి వెళ్ళటమే మేలు అన్నాడు. తరువాత నవ్వుట కంటే దుఃఖపడుట మేలు, ఏలయనగా ఖిన్నమైన ముఖము హృదయమును గుణపరచును. సారో ఈజ్ బెటర్ దాన్ లాఫర్, ఫర్ బై సాడ్నెస్ ఆఫ్ ఫేస్ ద హార్ట్ ఈజ్ మేడ్ గ్లాడ్. చూడండి, సొలొమోను గారు చెబుతున్నవన్నీ కూడా విచిత్రమైనటువంటి మాటలు. నవ్వటమే ఎవరైనా మేలు అనుకుంటారు, కానీ దుఃఖపడటం మేలు అన్నాడు. దుఃఖపడటం వల్ల గుణపడతాడు అంటున్నాడు. ఒక మనిషి పశ్చాత్తాప పడటం వల్ల గుణపరచబడతాడు, హృదయాన్ని జీవితాన్ని సరిచేసుకుంటాడు. కనుక నవ్వుతూ ఉండటం కంటే దుఃఖపడటమే మేలని చెప్పాడు. జ్ఞానుల మనసు ప్రలాపించు వారి ఇంటి మీద ఉంటుంది, బుద్ధిహీనుల తలంపు సంతోషించే వారి మధ్యన ఉంటుంది. ప్రలాపిస్తున్న వారి యొక్క ఎండ్ల వైపు మనసు పెట్టుకున్నవాడు జ్ఞాని అవుతాడు. సంతోషిస్తున్న వారి వైపు వెళ్ళిపోదాం అనుకుంటూ పోయేవాడు సాధారణ మానవుడిగానే ఉండిపోతాడు, సాధారణమైన వ్యక్తిగానే ఉంటాడు. ఒక విధంగా బుద్ధిహీనుడు కూడా. ఎందుకంటే ఎవ్రీ టైం హ్యాపీనెస్, సంతోషం 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 తప్ప మరొకటి ఎరుగక ఉన్నవాడు చిన్న శ్రమ వచ్చినప్పుడు అప్ అండ్ డౌన్ అయిపోతాడు. దుఃఖాన్ని ఎక్కువ కల్టివేట్ చేసుకునేవాడు, దుఃఖాన్ని అభ్యాసం చేసినవాడు, దుఃఖాన్ని జయించినవాడు, దుఃఖాన్ని అనుభవించినవాడు, అంటే ఆటుపోట్లు 2 జీవితంలో చూసినవాడు త్వరగా దేనికి పడిపోడు. కనుక అదే మేలు అంటున్నాడు. బుద్ధిహీనుల పాటలు వినట కంటే జ్ఞానుల గద్దింపు మాటలు వినటం మేలు. బుద్ధిహీనుల పాటలు వినటం కంటే జ్ఞానం కలిగిన వారు గద్దించటం మనకు మేలు. అంటే ఏం వింటున్నావు నువ్వు? ఇవాళ అత్యధిక శాతం పాటలు వింటున్నారు. ఎక్కడ ఎవరైనా ఒక గద్దింపు చెబితే దాన్ని మనసును పెట్టరు, చెవికి ఎక్కించుకోవటం లేదు. అందుకే తరం చెడిపోయిందని చెబుతున్నారు ఇప్పుడు పెద్దలు. తరం చెడిపోవటం అంటే ఏమిటంటే తమకు మేలుకరమైనది ఏంటో దాన్ని అభ్యాసం చేసే స్థితికి ఎదగకపోవటం. తమకు మేలు, తమకు మంచి, తమకు ధన్యత అయిన దాన్ని తెలుసుకోకపోవటం, తెలుసుకుని దానిని వెంబడించకపోవటం. తమకు ఏది వ్యర్థమైందో అనాలోచితంగా దాన్నే వెంబడించటం, తర్వాత దెబ్బతినిపోవటం, జీవితంలో నాశనం అయిపోవటం.
చూడండి, కేవలం ఒక భౌతిక సంబంధమైనటువంటి జీవితాన్ని గురించి ఆలోచిస్తున్నారు. వాట్ అబౌట్ యువర్ స్పిరిచువల్ లైఫ్? మీ ఆధ్యాత్మిక జీవితం గురించి ఏమైనా ఆలోచిస్తున్నారు? ఆధ్యాత్మికత జీవితంలో ఏదో ఒక 1%, 2% అనుకునే యువకులు లేకపోలేదు. అది తప్పు అవగాహన. ఆధ్యాత్మికత అనేది భావన కాదు, జీవితం. దేవుని ఎరుగుట, దేవునితో కలిసి జీవించుట, దేవునితో సహవాసం అనే పదాలు ఉన్నాయి చూశారు, అది జీవితంలో జరిగేటువంటి కార్యాలు. ఇట్స్ నాట్ అన్ యాక్టివిటీ, ఇట్ ఈజ్ లైఫ్ ఇట్ సెల్ఫ్. జీవితమే ఆధ్యాత్మికంగా ఉంచుకోగలగాలి. ఎప్పుడైతే నువ్వు ఆధ్యాత్మికత నీ జీవితంలో అనుభవిస్తావో, స్పిరిచువాలిటీ ఎప్పుడైతే నీ లైఫ్లోకి వస్తుందో, వ్యర్థమైనవి అనేకమైనవి నీకు దూరంగా వెళతాయి, నీ దరి చేరకుండా పోతాయి. కాబట్టి నిన్ను నీవు సంస్కరించుకోవాలి. జ్ఞానుల గద్దింపు అనగా దేవుని యొక్క వాక్యం వినటం మేలు. వ్యర్థమైనటువంటి పాటల వైపు కంటే కూడాను నీ చెవులను దేవుని వాక్యం వైపు తిప్పు, బాగుపడతావు. అదే మేలు. ఏలయనగా బాణ క్రింద చిటపటయను చితుకుల మంట ఎట్టితో బుద్ధిహీనుల నవ్వు అట్టిదే, ఇదియు వ్యర్థము. బుద్ధిహీనులు నవ్వుతున్నప్పుడట బాణ కింద చిటపట అనే చితుకుల యొక్క శబ్దంతో పోల్చాడు. నిష్ప్రయోజనం అది. ఒక్కొక్క ఎయిర్ గ్యాప్ ఉన్నప్పుడు అట్లాంటి శబ్దం వస్తుంది. కట్టెల్లో కానీ, బొగ్గుల్లో కానీ, పగుళ్ళు ఉన్నప్పుడు, ఎయిర్ గ్యాప్ ఉన్నప్పుడు అవి బ్రేక్ అయ్యి ఆ శబ్దం వస్తుంటుంది. ఆ శబ్దం వల్ల ఏమిటి ప్రయోజనం? కనుక నిష్ప్రయోజనమైన వైపు నీ జీవితాన్ని తీసుకెళ్ళద్దు. బుద్ధిహీనుడు నవ్వు కూడా అలాంటిది. అది శబ్దం వినపడుతుంది, కానీ దానివల్ల ఏమీ ప్రయోజనం ఉండదన్నమాట. అన్యాయం చేయటం వలన జ్ఞానులు తమ బుద్ధి కోల్పోతారు. లంచం పుచ్చుకున్నట్టు చేత మనసు చెడిపోతుంది. లంచం పుచ్చుకోవటం చేత కాదు, లంచం ఇవ్వటం చేత కూడా మనసు చెడిపోతుంది. ఇది మనం తప్పక తెలుసుకోవాల్సింది. ఇవాళ లంచం సాధారణం అయిపోయింది. లంచం ఇస్తామని మనమే చెప్పే పరిస్థితి వచ్చేసింది. ఉంది, అట్లాంటి పరిస్థితి సమాజంలో ఉంది. కారణం మనమే. కాబట్టి మన చెడును బట్టి మన జీవితంలోనే మన మనసులే చెడిపోతాయి. ఈ విధంగా లంచం ఇచ్చుటకు, లంచం పుచ్చుకున్నట్టుకు అలవాటు పడటం అలౌ చేస్తే మన జీవితంలో మన తలంపులన్నీ కూడా రాంగ్ ట్రాక్ వైపు వెళ్ళిపోతాయి. ఈ పని ఇలా సాధించేయచ్చు, ఒక చిన్న లంచం ఇచ్చేస్తే ఈ దొంగ సర్టిఫికేట్ పొందవచ్చు, ఈ లంచం ఇచ్చేస్తే ఈ విధంగా పని జరిగించేసుకోవచ్చు. ఆఖరికి అతని మనసు ఏమైపోతుందంటే న్యాయాన్ని లంచంతో కొనేయచ్చు అనేటువంటి స్థాయికి దిగజారిపోతుంది. కానీ దాన్ని ఇప్పుడు ఎదుగుదలగా భావిస్తున్నారు చాలామంది. నైతిక విలువలు దిగజారిపోయి లంచం చేత సమస్తాన్ని నడిపించుకునేటువంటి దౌర్భాగ్యాన్ని ఘనతతో, గొప్పతనంతో, తెలివితేటలతో, జ్ఞానంతో పోల్చుకుంటున్న వాళ్ళు అనేక మంది కనిపిస్తున్నారు. దానివల్ల ఏమిటి ప్రయోజనం? మనసు చెడిపోతే జీవితమే చెడిపోతుంది కదా. జీవితం చెడిపోతే మనసు చెడిపోవటం కాదు, మనసు చెడిపోతే జీవితం చెడిపోతుంది. కాబట్టి లంచం పుచ్చుకోవటం వల్ల మనసు చెడిపోతుంది, ఇవ్వటం వల్ల కూడా చెడిపోతుంది. లంచము పుచ్చుకొనటం వలన పుచ్చుకున్న వాడికి ఎక్సెస్ అమౌంట్ వచ్చేటప్పటికి పాపం వైపు హృదయం పరుగులెడుతుంది, అక్రమం వైపు హృదయం పరుగులెడుతుంది. ఒక భార్యతో ఉన్నవాడు 2-3 భార్యలను ఉంచుకోవాలని ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే డబ్బు ఎక్కువైపోతుంది, త్రాగుడు ఎక్కువైపోతుంది, జోదం ఎక్కువైపోతుంది. జీతం ఆఖరికి ఏమైపోతుందంటే చిల్లి సంచిలో వేసినట్టుగా అయిపోతుంది. కాబట్టి పాపాన్ని మనం కంట్రోల్ చేయగలం అనుకోవటం, దాని మించిన స్వప్రయత్నంతో పాపాన్ని కంట్రోల్ చేయగలం అని అనుకోవటం, దాన్ని మించిన అవివేకం ఇంకోటి కనపడదు. కనుక పాపాన్ని మనం జయించాలి అని అంటే పరిశుద్ధాత్మ శక్తి ద్వారానే సాధ్యం. మరొక రకంగా పాపాన్ని నువ్వు వ్యక్తిగతంగా స్వయంగా జయించలేవు. యూ కెనాట్, నీ వల్ల కాదు. అందుకే పరిశుద్ధాత్మ యొక్క సహాయం నీకు కావాలి. కాబట్టి లంచం ఇవ్వకుండా ఉండాలన్నా పరిశుద్ధాత్మని సహాయం కావాలి మనకి. ఆలస్యం అయిపోతుంది, ఫైల్ ఆలస్యం అయిపోతుంది, తిరుగు 4 సార్లు, ఏమీ తప్పులేదు. 10 సార్లు తిరుగు,
పని అవ్వకపోతే మరీ తిరుగు, వీలవ్వకపోతే ఆ పై అధికారిని కలువు. ఫైట్ ఫర్ ద రైట్. అది చేసుకో తప్ప లంచం ఇవ్వటానికి అభ్యాసం చేసుకోవద్దు. అది చేసుకున్న దినాన మనం క్యారెక్టర్ కోల్పోతాం. ఇది మర్చిపోవద్దు. అన్యాయం చేయటం వలన జ్ఞానులు తమ బుద్ధి కోల్పోతారు. లంచము పుచ్చుకున్నట్టు చేత మనసు చెడిపోతుంది. కార్యారంభము కంటే కార్యాంతము మేలు. చాలా పర్యాయాలు కార్యారంభాలే ఉంటున్నాయి, కార్యము యొక్క అంతాలు చూడలేకపోతున్నాం. ఇల్లు కట్టుట ప్రారంభించటం గొప్ప కాదు, ఇల్లు ముగించటం గొప్ప. బిడ్డలను కంటం గొప్ప కాదు, బిడ్డలను ప్రయోజకులను చేయటం గొప్ప. అర్థవుతుందా? ఉద్యోగంలో జాయిన్ అవటం గొప్ప కాదు, ఉద్యోగంలో మంచిగా సాక్ష్యం పొంది రిటైర్ అవటం గొప్ప. కార్యం ఆరంభించటం కాదు, కార్యాన్ని ముగించటం గొప్ప మేలు. దాన్ని మించింది లేదు, దాన్ని మించింది సంతృప్తి లేదు. అహంకారం గలవాని కంటే శాంతము కలిగిన వాడే శ్రేష్ఠుడు. ఫర్ యాంగర్ లాడ్జెస్ ఇన్ ద బాజమ్ ఆఫ్ ఫూల్స్. ఆత్రపడి కోపం పడవద్దు. బుద్ధిహీనులు అంతరందిలో కోపం సుఖ నివాసం చేస్తుంది. అహంకారం గలవాని కంటే శాంతం కలిగిన వాడు శ్రేష్ఠుడు. అహంకారి, శాంతమూర్తి, ఈ రెండు కూడా కాంట్రడిక్టరీ వర్డ్స్. మనం అహంకారులకు ఉంటున్నామా, మన నోరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. శాంతవంతులకు ఉంటున్నామా, మన నోరు తెరవకుండా కాపాడుకోగలుగుతాం. హృదయంలో శాంతి ఉండాలి, హృదయంలో సమాధానం ఉండాలి, హృదయంలో దీనత్వం ఉండాలి, హృదయంలో నెమ్మది ఉండాలి. అప్పుడే నీవు మేలుకరమైన వ్యక్తివిగా జీవించగలుగుతావు. ఆత్రుతపడి కోపపడవద్దు. బీ నాట్ క్విక్ ఇన్ యువర్ స్పిరిట్ టు బికమ్ యాంగ్రీ. బీ నాట్ క్విక్ ఇన్ యువర్ స్పిరిట్ టు బికమ్ యాంగ్రీ. కోపపడటానికి వేగిరపడవద్దు, ఆతృతపడవద్దు, ఆతృతపడి కోపపడవద్దు. చాలా సందర్భాల్లో మనం ఊరికే ఆవేశపడిపోతూ ఉంటాం. అది మనకే అనారోగ్యానికి కారణం అవుతుంది, మనకే మనశ్శాంతి కోల్పోవటానికి కారణం అవుతుంది. అది మనకు గాయం అవుతుంది. ఆతృతపడి కోపపడవద్దు. దేవుడు కోపడమన్నాడు, కానీ ఆతృతపడి కోపపడద్దు. ఆ కోపం సాయంకాలం దాటి నిలిచి ఉండొద్దు అన్నాడు. కోపం చేత నీ సహోదరుని ద్రోహి, వ్యర్థి అన్నది నరహత్యతో సమానం అన్నాడు. కోపం ఫస్ట్ స్టెప్, పగ రెండో స్టెప్. కాబట్టి పగకు తీసుకెళ్లే కోపాన్ని అణిచేసుకోవాలి. నిన్ను నువ్వు నిదానించుకోవాలి, నిన్ను నువ్వు సమ్మతిపరుచుకోవాలి, సంభాళించుకోవాలి. డు నాట్ ఇరిటేట్ అదర్స్ అండ్ డు నాట్ ఇరిటేట్ యువర్ సెల్ఫ్. నిన్ను నీవు ఇరిటేట్ చేసుకోబాక, ఎదటోళ్ళని ఇరిటేట్ చేయబాక. చాలా నష్టాలు ఉంటాయి దానివల్ల. ఆతృతపడి కోపపడవద్దు. బుద్ధిహీనుల అంతరింద్రియాల్లో కోపం సుఖ నివాసం ఉంటుంది. ఎక్కడికి పోదు, అక్కడే గూడు కట్టు కూర్చున్నట్టు. సుఖంగా ఏసీ రూములో ఎంత సౌఖ్యంగా ఉంటుందో మనకు, అలా బుద్ధిహీనుని యొక్క హృదయాల్లో కోపం అట్లా గూడు కట్టుకుని ఉంటుంది. అది చాలా ఫాస్ట్గా రియాక్షన్లోకి వస్తుంది. ఈ దినముల కంటే మునుపటి దినములు ఏలక్షేమకరాలని అడగవద్దు. ఈ ప్రశ్న వేయటం జ్ఞానయుక్తము కాదు. సే నాట్ వై వర్ ద ఫార్మర్ డేస్ బెటర్ దాన్ దీస్, ఫర్ ఇట్ ఈస్ నాట్ ఫ్రమ్ విజ్డమ్ దట్ యు ఆస్క్ దిస్. నువ్వు ఇలా అడగటం జ్ఞానం కాదయ్యా. మునుపటి దినములు ఏలక్షేమకరాలు ఈ దినాల కంటే, ఈ దినముల కంటే, ఇప్పుడున్న రోజుల కంటే మునుపటి దినములు ఏలక్షేమని అడిగితే ఏం చెబుతావు? అది జ్ఞానం కాదని, అజ్ఞానం. మునుపటి దినాల కంటే ఈ దినములు ఏలక్షేమకరములు. క్షేమము ఎందుకు, ఏమిటి అనే ప్రశ్నలు జ్ఞానంతో కూడినవి కాదు. జ్ఞానము స్వాస్థ్యమంత ఉపయోగం. సూర్యుని కింద బతుకు వారికి అది లాభకరం. స్వాస్థ్యము అంటే ఇన్హెరిటెన్స్, పర్సనల్ అండ్ పర్మనెంట్ ఇన్హెరిటెన్స్. విజ్డమ్ ఈజ్ గుడ్ విత్ అన్ ఇన్హెరిటెన్స్, అన్ అడ్వాంటేజ్ టు దోస్ హూ సీ ద సన్. సూర్యుని క్రింద బతుకు వారికి అది లాభకరము. జ్ఞానము పితరులు ఇచ్చిన స్వాస్థ్యం లాంటిది. అది గొప్ప ఆస్తి. ఆ జ్ఞానము మన జీవితాలకు లాభాన్ని ఇస్తుంది. తల్లిదండ్రులు మనకిచ్చే స్వాస్థ్యం లాభం కదూ, అలాగే జ్ఞానం మనం కలిగి ఉంటే మనకు చాలా లాభం ఉంటుంది. జీవితంలో భద్రత ఉంటుంది. వి ఫీల్ ప్రొటెక్టివ్.
మనం చాలా భద్రత పొందిన వారంగా భావించుకుంటాం అన్నమాట. జ్ఞానము ఆశ్రయాస్పదం, ద్రవ్యము ఆశ్రయాస్పదం. అయితే జ్ఞానము దాన్ని పొందిన వారికి ప్రాణం రక్షిస్తుంది. ఇదే జ్ఞానం వల్ల కలుగు లాభం. ద్రవ్యం ప్రాణం రక్షిస్తుందని చెప్పలేము, కానీ జ్ఞానం ప్రాణం రక్షిస్తుంది. ఆపదలో పడకుండా కాపాడేది జ్ఞానమే, డబ్బు కాదు. ఆపదలో పడిన తర్వాత డబ్బు ఉపయోగపడుతుంది, కానీ పడకుండా ఉండటానికి ఉపయోగపడేది జ్ఞానం. కాబట్టి జ్ఞానము ఆశ్రయాస్పదము, ద్రవ్యము ఆశ్రయాస్పదమే, కానీ ద్రవ్యము కంటే జ్ఞానము మరింత ఎక్కువ ఆశ్రయాస్పదము. అనగా మనము దాని యొద్దకు మనం వెళ్ళి ఆశ్రయం పొందదగును. జ్ఞానం ద్వారా మనం ఆశ్రయం పొందుతాం. మనం జ్ఞానాన్ని పొందినప్పుడు గొప్ప కోట మన చుట్టూ ఉన్నట్టే, త్వరగా పడిపోము. జ్ఞానహీనత కలిగిన వాడు త్వరగా పాపంలో పడతాడు. జ్ఞాని అయిన వాడు పాపాన్ని తప్పించుకోవడానికి మొట్టమొదట ఆలోచన చేస్తాడు. కనుక జ్ఞాని అంటే ఎవరు? జ్ఞాని అంటే ఎవరు? బాగా డబ్బులు సంపాదించే జ్ఞానం ఉన్నవాడని కాదు. ఇక్కడ జీవితాన్ని అర్థవంతంగా గడిపేవాడు నిజమైన జ్ఞాని. దేవుని క్రియలు ధ్యానించుము, ఆయన వంకరగా చేసిన దానిని ఎవడు చక్కపరచును? ఏం మాట అండి ఇది? దేవుని క్రియలను ధ్యానించుము, ఆయన వంకరగా చేసిన వాటిని ఎవడు చక్కగా చేయను. అంటే దేవుడు వంకరగా చేస్తాడా? దాన్ని నరుడు చక్కగా చేస్తాడా? దేవుడు వంకరం ఎందుకు చేస్తాడు? రాంగ్ అండర్స్టాండింగ్. కన్సిడర్ ద వర్క్ ఆఫ్ గాడ్ హూ కెన్ మేక్ స్ట్రైట్ వాట్ హీ హ్యాస్ మేడ్ క్రూకెడ్. ఎంత ప్రమాదకరం అండి ఇది, ఈ మాట మాట్లాడటం. క్రూకెడ్, వాట్ హీ హ్యాస్ మేడ్ క్రూకెడ్. దేవుడు సృష్టించింది క్రూకెడ్ ఎందుకు అవుతుంది? ఆదికాండం 1వ అధ్యాయం చదవలేదా? అందులో ఏముంది? దేవుడు చేసిన సమస్తమును ఆయన చూడగా సమస్తము ఆయన దృష్టికి మంచిదిగా కనపడెను. దెన్ వేర్ దిస్ వర్డ్ క్రూకెడ్ అరైజెస్. ఎక్కడ నుండి వచ్చిందండి ఈ క్రూకెడ్ అనే పదం? మనిషి హృదయం క్రూకెడ్ అయ్యి దేవుని మార్గాలు క్రూకెడ్ అనుకుంటున్నాడు. దేవుడు క్రూకెడ్గా చేయటం ఏమిటండి? మానవుడు క్రూకెడ్గా ఆలోచించి దేవుని మీద నెట్టేస్తున్నాడు అంతే. దేవుని క్రియలను ధ్యానించమన్నాడు, బాగుంది, చాలా సంతోషం, ధ్యానించడం మంచిది. అయితే దేవుడు వంకరగా చేసిన దాన్ని తిన్నగా ఎవడు చేస్తాడు అన్నాడు. అంటే ఆయన ఉద్దేశంలో మనుషులు ఏవైతే వంకరగా ఉన్నావని అనుకున్నారో అవన్నీ కూడాను ఎవరు మార్చలేరు అనే ఉద్దేశం అయి ఉండాలి. చూడండి, ఈ లోకంలో చాలా విషయాలు మార్పు లేని విషయాలు, మార్పుకు ఇష్టపడని అంశాలు చాలా కొనసాగుతున్న వాటిని మనం చూస్తున్నాం. వాటిని సరిచేయాలనే వ్యర్థ ప్రయత్నం అనవసరం అని భావించి ఈ మాట రాసి ఉంటాడు తప్ప దేవుడు వంకరపు చేశారు అని ఉద్దేశం కాకూడదు. ఇక్కడ సుఖదినమందు సుఖముగా ఉండుము, ఆపద్దినమందు ఆలోచన చేసుకో, తాము చనిపోయిన తర్వాత జరుగుదానిని నరులు తలుచుకొనకుండానట్లు దేవుడు సుఖదుఖాలు జతపరిచి ఉంచాడు. దేవుడు సుఖదుఖాలు జతపరిచి ఉంచాడు. అందుకనే కావిడితో పోలుస్తాడు. కావిడి కొండలు ముందు ఒకటి ఉంటుంది, వెనక ఒకటి ఉంటుంది, మళ్ళీ వెనక ముందు ఉంటాయి. కావిడి మార్చినప్పుడు, భుజం మార్చుకున్నప్పుడు వెనకది ముందుకు, ముందుది వెనక్కి తిప్పుతూ ఉంటాడు మోసేవాడు. కనుక కుడి భుజం మీద ఉన్నది మోస్తూ మోస్తూ ఎడం భుజానికి మార్చేటప్పుడు, టర్న్ చేసినప్పుడు వెనకది ఎదరికి వెనక్కి వస్తుంది. సుఖము దుఃఖం ముందు వెనకలు. కావిడిలో ఏ విధంగా, ఇప్పుడు కావిడి ఎవరికి తెలుసు? ఇప్పుడు యూత్కి కావిడి అంటే అర్థం కాదు. మేము చూసాం కావిడి మీద మోసుకెళ్తున్న వారిని, గ్రామాల్లో కావిడి బద్ద నీరు తీసుకొస్తున్న వారిని కూడా చూశాను. కావిడి అంటే ఒక వెదురు బద్దకు ఎదర వెనక భాగాల్లో రెండు వైపులా కూడాను వైరుతో తాడుతో కట్టి దానిలో బిందెలు బరువులు మోసేవి పెడుతూ ఉంటారు. ఇప్పుడు కాలం వాళ్ళు కావిడి వేస్తున్న వారిని చూసి ఉండకపోవచ్చు. కనుక సుఖము దుఃఖము రెండూ కూడా ఒకే జీవితంలో ఏర్పాటు చేశాడు దేవుడు. ఎందుకట? మరణించిన తర్వాత ఏం జరుగుతుందని తెలుసుకునే ఆసక్తి కూడా అవసరం లేదు. ఎందుకంటే జరిగినయే జరుగుతున్నాయి. వెనకున్నది ముందుకు వస్తుంది, ముందున్నది వెనక్కి వెళ్తుంది. సుఖము దుఃఖము, దుఃఖము సుఖము, సుఖము దుఃఖము, మరలా దుఃఖం సుఖం, ఇవే ఎంతకాలం ఉన్న భూమి మీద
ఇవే సంభవిస్తాయి. కాబట్టి చచ్చిపోయిన తర్వాత ఏమైపోతుందో, ఏమేమి సుఖాలు ఇంకా నేను అనుభవించకుండా పోతాను అనేటువంటి భావన నువ్వు ఆలోచన చేయాల్సిన పని లేదు. గతంలో జరిగింది ఇప్పుడు జరుగుతుంది, ఇప్పుడు జరుగుతుంది, మళ్ళా ముందుకు జరగబోతుంది. గతంలో జరిగింది భవిష్యత్తులో కూడా జరుగుద్ది. కాబట్టి సుఖము దుఃఖము రెండు జతపరిచి దేవుడు ఉంచాడు. కనుక నువ్వు మరణించిన తర్వాత ఏదో మిస్ అవుతావు అనే భావనకు నువ్వు వెళ్ళాల్సిన పని లేదు. నువ్వు ఈ జీవితంలోనే దేవుణ్ణి తెలుసుకోవటం మంచిది అనే భావన ఇక్కడ వ్యక్తం అవుతాను. నా వ్యర్థ సంచారముల కాలములో నేను వీటన్నింటినీ చూచి తిని, నీతిని అనుసరించి నశించిన నీతిమంతులు కలరు, దుర్మార్గులై ఉండి చిరాయువులైన దుష్టులను కలరు. వాస్తవం. నీతిమంతులుగా ఉన్నవారు ఎంతోమంది దారిద్ర్యాన్ని అనుభవించి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆ కుటుంబాలు చితికిపోయినాయి ఉన్నాయి. పాపాన్ని ఆశ్రయించి జుర్రుకొని దోచుకున్న వాళ్ళు తాము సుఖపడ్డారు, తమ తరాల వారు సుఖపడేటట్టుగా చూసిన కుటుంబాలు కూడా ఉన్నాయి. ఒక నేత్రం అది, ఒక చూపు అది, మరొక చూపు ఉంది దీని వెనక. నీతిమంతుని పిల్లలు విడిచిపెట్టబడరు. నీతిమంతునికి ఆపద్దినమున ఆశ్రయం ఉన్నది. ఈ వాక్యాలన్నీ వారి జీవితంలో ఆధ్యాత్మికంగా వారు రుచి చూస్తారు. అందుకే లోకస్తులు పరిగెత్తినట్టుగా నీతిమంతుడు పరిగెత్తాడు. ఏం కావాలో మనకు కావలసినంత దేవుడు ఇస్తుంటాడు, దేవుడు చూసుకుంటాడు. మరి మనం ప్రయాసపడాల్సింది ఏముంటుంది? కనుక మన కష్టార్జితం చేత మనకు అంతస్తు పెరగదు, దేవుని కృపచేత పెరుగుతుంది. కనుక దేవుని యొక్క విధానాలు అర్థం చేసుకున్నటువంటి నీతిమంతుడు తన ఆర్థిక స్థితిని గురించి ఎన్నడూ భయపడడు, తన ఆరోగ్య స్థితిని గురించి ఎన్నడూ చింతపడ్డు. దేవుని చిత్తం, దేవుడే చూసుకుంటాడు. తర్వాత అధికముగా నీతిమంతుడై ఉండకుము. బీ నాట్ ఓవర్లీ రైచియస్ అండ్ డు నాట్ మేక్ యువర్ సెల్ఫ్ టూ వైస్. వై షుడ్ యూ డెస్ట్రాయ్ యువర్ సెల్ఫ్? అధిక నీతిమంతులు అంటే పారసీస్, పరిచయుల్లాగా ఉండొద్దు అన్నాడు. నీతి క్రియల మూలంగా వచ్చే దాన్ని గురించి ఆలోచించుకున్న పరిచయులకు వర్తిస్తుంది అన్నమాట. అధిక నీతిమంతుడు అన్నప్పుడు విశ్వాసము ద్వారా నీతిమంతుడిగా తీర్చబడటం అది దేవులో జరుగుతుంది, అది కాదు ఇక్కడ. నీతి క్రియల చేత తాను నీతిమంతుడని చెప్పుకోవటం అలవాటు పడిపోయి పరిచయుడైపోయి చివరికి తానున్న అవినీతిని తాను తెలుసుకోలేకపోతాడు. అందుకే మత్తయి సువార్త అంతా కూడా వేషధారులైన పరిచయులను గద్దిస్తూ వచ్చాడు యేసుక్రీస్తు ప్రభువు. నీ కంటిలో ఉన్న దూలాన్ని నువ్వు ఏమీ ఆలోచించవు, కానీ ఎదట వాడి కంటిలో ఉన్న నలుసుని తీయమని చెబుతావు, వేషధారి అని పిలిచాడు ప్రభు. అందుకని గుర్తుపెట్టుకోండి, అధికముగా నీతిమంతుడివై ఉండకు. మనప్పుడు ఓవర్లీ రైచియస్నెస్కి వెళ్ళొద్దు. కొన్ని సంఘాలు నేను వింటూ ఉన్నాను ఈ మధ్యన, ఆశ్చర్యం కలుగుతుంది. వాళ్ళు చెప్పుకుంటున్నారట మేమే పరలోకానికి వెళ్తాం, మిగతా వాళ్ళు ఎవరు వెళ్ళరు, మేము నీతిమంతులు అంటున్నారట. మీరెక్కడే పరలోకాన్ని పోతారా? మరి మేమందరం ఎక్కడికి వెళ్ళాలి? ఆలోచించండి. మిగతా వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు? మీ సహవాసమే పోతుందా? ఎవరు చెప్పారు? మీ పాస్టర్ మిమ్మల్ని అట్లా మభ్యపెడుతున్నాడా? గుర్తుపెట్టుకోండి, రక్షణ వ్యక్తిగతము. రక్షణ గుళ్ళను బట్టి ఉండదు, సహవాసాలను బట్టి ఉండదు, ఆయా చర్చిలకు వెళ్ళటం బట్టి రక్షణ ఉండదు. సువార్త నమ్మిన వారందరూ రక్షించబడతారు, యేసు నమ్మిన వారు అందరూ రక్షించబడతారు. రక్షించబడిన వారు ఏ మందిరానికి వెళ్తున్నారు అనేది వాళ్ళ ఇష్టం. నా మందిరానికి ఈరోజు 10 మంది కూడా రాలేదు, కాబట్టి నేను సేవకుని కాకుండా పోయానా? నన్ను పరలోకం ఇవ్వకుండా తోసేస్తాడా ప్రభు? నరకాన్ని పంపిస్తాడా? నా చర్చిలో 10 మంది వాళ్ళు వర్షిప్ చేశారు కానీ నేను పనికిరాని వాడిని అయిపోతున్నానా? సమాజం అనుకోవచ్చు, కానీ దేవుని ఎదుట అది కరెక్ట్ కాదు. 40 సంవత్సరాలు గొర్రెలు మేపాడు మోషే, మరో 40 సంవత్సరాలు ప్రజలను కాశాడు. దేవుడు ఎవరిని ఎక్కడ వాడుకుంటాడో ఆయన అక్కడ వాడుకుంటాడు. కనుక మనం అర్థం చేసుకోవాలి, మనమే జ్ఞానులము, మనమే పరిశుద్ధులము, మనకే బైబిల్ తెలుసు, మనమే గొప్పవాళ్ళము, మన సంఘమే మంచిది, అవతల సంఘం మంచిది కాదు, వాళ్ళంతా కార్నల్ బిలీవర్స్ బ్రదర్ అన్నాడు. కార్నల్ ఏంటి, మళ్ళీ బిలీవర్స్ ఏమిటి? కనుక మీరు అధికముగా నీతిమంతులుగా ఉండొద్దు అన్నప్పుడు పరిచయుల్లాగా బతకద్దు, పరిచయుల్లాగా ఉండొద్దు, అది అర్థం అక్కడ.
గొప్ప జ్ఞానం అని చెప్పి అస్తమానం జ్ఞానం 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 ఒక్కొక్కడు చదువుతూనే ఉంటాడు. తను చదివిన దాన్ని సమాజానికి అప్లై చేయడు, తనకే అప్లై చేసుకోడు. ఊరికే కంటిన్యూస్లీ ఎర్నింగ్ అండ్ లెర్నింగ్. ఏమిటి ప్రయోజనం? నువ్వు ఎంత చదువుకుంటే అంతమైపోద్దంటావు. నువ్వు ఎన్ని చదివితే లోకంలో సబ్జెక్ట్ అయిపోతుంది. అది అవివేకం. కనుక జ్ఞానం కలిగి ఉండటం మంచిది. అయితే అధిక జ్ఞానం అంటూ అజ్ఞానంలోకి వెళ్ళద్దు. అధికముగా దుర్మార్గ పనులు చేయకము, బుద్ధిహీనముగా తిరగవద్దు. నీ కాలము కంటే ముందుగా నీ వేళ చనిపోతావు. దుర్మార్గంలో ఇన్వాల్వ్ అయ్యే కొలది ఒక డేంజర్ ఉంది. ఏంటంటే యూ మే లూజ్ యువర్ సోల్. జనం చంపేస్తాను. అధికమైనటువంటి దుర్మార్గపు పనులు. ఒకళ్ళిద్దరు ఓర్చుకుంటారు, కొందరు చేతగాకు ఊరుకుంటారు, కొందరు పానీలే అని ఊరుకుంటారు. కానీ తిరగబడేవాడు ఎవడొకటి ఉంటాడు కదా. నువ్వు దుర్మార్గం చేస్తే సహించేవాళ్ళు ఎంతమంది ఉంటారు? ఎక్కడొక చోట నువ్వు చనిపోక తప్పదు. అందుకే కత్తి పట్టినవాడు కత్తితోనే చనిపోతున్నాడు, బాంబులు వేస్తున్నాడు బాంబులతో చచ్చిపోతున్నాడు, నేరం చేస్తున్నాడు నేరస్తుడు చనిపోతున్నాడు. దినాలు జరగకముందే, పూర్తిగా ఆయుష్ జరగకముందే, గడవకముందే చంపబడుతున్నారు, హత్యలుగా ఉంచబడుతున్నారు. కారణం ఏంటి? అధికమైన దుర్మార్గం. అంటే మితమైన దుర్మార్గం అడ్మిసిబులా, యాక్సెప్టబులా అంటే కాదు, ఏమాత్రం కాదు. కానీ మానవుడు తనకు తెలియకుండానే కొన్ని తప్పిదాలు చేసేస్తూ ఉంటాడు. తన యొక్క విచక్షణ బట్టి, లేదంటే తన యొక్క అండర్స్టాండింగ్ని బట్టి తప్పిదం కాదులే, దాన్నే ఉందని అనుకుంటాడు. చాలా సందర్భాల్లో మనుషులు సులువుగా చిక్కులు పెట్టి పాపాల్లో పడుతూ ఉంటారు. అది వేరు, పర్పస్ఫుల్గా ఆ రూట్ ఎన్నుకోవటం వేరు. పర్పస్ఫుల్గా ఒకే రూట్ ఎన్నుకొని దానిలోనే నేర ప్రవృత్తులకు వెళ్ళిపోవటం వల్ల నీ జీవితాన్ని నువ్వు నాశనం చేసుకుంటున్నావు, పోగొట్టుకుంటావు, నీ లైఫ్ నువ్వు పోగొట్టుకుంటావు. అది నీకు ప్రమాదకరం అని చెబుతున్నాడు. నువ్వెందుకు ముందుగా చచ్చిపోతావు? నీవు దీన్ని పట్టుకుని ఉండుటయు, దాని చేయుడికి ఉండుటయు మేలు. దేవుని యందు భయభక్తులు గల వాడు వాటన్నింటినీ కొనసాగించు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం మంచిది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం మనందరికి ఆశీర్వాదకరము, జ్ఞానమునకు మూలము. దైవ భయం ఉన్నవాడు సంతృప్తికరంగా జీవిస్తాడు, దైవ భయం ఉన్నవాడు నిర్భయంగా జీవిస్తాడు, దైవ భయం ఉన్నవాడు క్షేమంగా బ్రతుకుతాడు. ప్రార్థన చేసుకుందాం. మనము ఇంతవరకు రైట్ రెవరెండ్ డాక్టర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును ప్రసంగి గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. వాక్యం విన్న బిడ్డలను దీవించము. అనారోగ్యంతో ఉన్న బిడ్డలకు ఆరోగ్యము దయచేయము. మీ శక్తి చేత స్వస్థపరచము. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి సదాకాలము మనకెల్లరకును కలుగును గాక.